సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ సారం సంగల వ్లాగ్స్. ఇప్పుడు మనం ఎక్కడ పోతున్నాం అంటే గజేవురి. ఇప్పుడు మనమైతే వరంగల్ అయితే అస్సలే లేము. ఇదైతే మన సిటీ కాదు. సో మన ఏ సిటీ అనేది మీరు బండి నెంబర్ని బట్టి మీరు కామెంట్ చేయండి. మనమైతే ఒక సిటీలో ఉన్నాం. సో మనం ఒక మంచి టూరిస్ట్ ప్లేస్ పోతున్నాం. ఇది ఒక టెంపుల్. సో ఇది బండి ఉంది కదా, బండి నెంబర్ చూసి ఇది మనం ఎక్కడ ఉన్నామో కామెంట్ చేయండి. ఎవరైతే ఫస్ట్ కామెంట్ చేస్తారో వాళ్ళకి ఒక లైట్ బియర్ ఫ్రీ. సో 180 రూపాయల లైట్ బియర్ గెలుచుకోండి ఎవరైతే కామెంట్ పెడతారో. సో మనమైతే కరీంనగర్ డిస్ట్రిక్ట్లో ఉన్నాం. సో కరీంనగర్ జిల్లాకి వచ్చేసినాం ఆల్రెడీ, కరీంనగర్ సిటీలో. సో ఇక్కడ నుంచి మనం వెమ్లవాడ నుంచి వెళ్ళి అక్కడ ఏముందో చూద్దాం. ఎప్పుడైతే ఫస్ట్ అయితే వెమ్లవాడ పోయిన తర్వాత ముచ్చట. ఇదైతే బస్ స్టాండ్ దగ్గర కరీంనగర్. సో ఇక్కడ నుంచి మనం దాదాపు 30-20 కిలోమీటర్స్ ఉంటుంది మనకి వేములవాడ. ఇప్పుడైతే మనం వరంగల్ నుంచి స్టార్ట్ అయినాం, కానీ వరంగల్ అది డైరెక్ట్ లెంత్ అవుతుంది కాబట్టి మీరు కొద్దిగా టైం ఉండాలి కదా మీకు కూడా. సో అందుకే వరంగల్ నుంచి తీయక డైరెక్ట్ కరీంనగర్ తీసేసిన. సో ఇది కరీంనగర్ బస్ స్టాండ్. ఇక ముందు పోయి చక్కగా పోతే డైరెక్ట్ వేములవాడ జాతర, శ్రీ రాజరాజేశ్వరి ఆలయం, రాజన్న టెంపుల్. సో మనం ఇంకా దాన్ని ఏమంటారు, కరీంనగర్ దాటేసి పోతున్నాం. సో సడన్గా జల్ది వచ్చినాం అనుకోకూరి, నేను ఇక్కడ తీసిన వీడియో. సో ఇది మనకి వేములవాడ. ఎందుకంటే మరీ ల్యాగ్ చేయదు కదా, మీకు కూడా బాగుండదు కదా అని. సో ఇది మనం వేములవాడకి వచ్చేసినాం. ఇది ఎంట్రీ అట్లా ఉంటుంది. సో ఇక్కడ నుంచి మనకి గల్లీలు బట్టి పోవాలి. ఒకటే అంటే డిఫరెంట్ రూట్స్ ఉంటాయి. గుడి ముందుకు పోనీకి ఉంటుంది, ఒక డైరెక్ట్ బద్ది పోచమ్మ దగ్గర వే ఉంటుంది. సో మనమైతే గుడి ముందుకు వచ్చినాం, గుడి ముందుది. సో గుడి ముందుకు వచ్చి లోపలికి పోయి ఒకసారి ఎట్లుందనేది చూద్దామని. నేనైతే దర్శనం ఇట్లా చేసుకొని రావాలి అంటే నార్మల్గా చూడడానికి వచ్చిన. సో అందుకే నేను దర్శనం ఇట్లా వీడియోలు ఇట్లా పెట్టలే. మా అక్క వాళ్ళతో వచ్చేసిన, వాళ్ళు జాతర పోతా అంటే నన్ను పిలిస్తే చూడడానికి వచ్చిన. అట్లనే మీకు కూడా చూపెట్టాలి కదా, ఎందుకంటే మీకు చూపెడితేనే నాకు నిమ్మలం. సో మనమైతే గుడి లోపలికి పోయినాం. గుడి లోపల చూసాను చాలా మంది భక్తులు రద్దీగా ఉన్నారు. ఎందుకంటే ఇది సోమవారం కాబట్టి చాలా మంది ఉంటారు. చాలా మంది కొత్తగా పెళ్ళైన జంటలు కనబడుతున్నాయి ఇక్కడ. ఇప్పుడైతే మనం ఎందుకంటే లోపలికి ఎందుకు వచ్చినామంటే గుండంలో మునుగుతారు లేదా ఎంక్వైరీ చేసుకోనికి. అట్లయితే మా వాళ్ళు వచ్చి మునుగుతారు. అందుకే రూమ్లలో స్నానం చేద్దామా గుండంలో వేద్దామా అంటే ఒకసారి పోయి చూసి రాపోవచ్చిందా అంటే నేను వచ్చిన. గుండంలో అయితే అందరు స్నానం చేస్తారు. ఇక మా వాళ్ళు పోయి ఎప్పుడు ఆలస్యం వచ్చి వాళ్ళు గుండంలో స్నానం చేసి డైరెక్ట్ దర్శనానికి పోతారు. నేనైతే పోలేను, ఎందుకంటే నేను ఒకసారి ఇది దాదాపు ఒక 5th టైము. నేను లాస్ట్ ఇయర్ పోయి చూసిన. మళ్ళీ మనం చూడలేము, ఎందుకంటే ఆ నిల్చుడు, ఆ రద్దీ వాళ్ళని చూస్తేనే నాకు భయం అవుతుంది. అందరూ కూర్చున్నారు దర్శనానికి, అందరూ నిల్చోలేక అంత రష్ ఉన్నది. సో ఇది గాయస్ మనకి వేములవాడ టెంపుల్. ఈ లోపల ముచ్చట ఇది. లోపల నుంచి మనం బయటికి పోదాం. ఇక చూసినాం కదా, గుండె మీద చూసినాం కాబట్టి పోయి చెప్పాలి, చెప్తే వాళ్ళు వచ్చి చేసుకుంటారు. సో మనమైతే ఈ గుడి లోపల చూసినాం కానీ లోపలికి పోలేం. అయినా లోపలికి పోనీకి పర్మిషన్ ఉండదట, ఫోను. సో అట్లయినా కూడా మనం కూడా పోలేం కాబట్టి నేను వాళ్ళకి చెప్పేసి ఇక రూమ్లో వండుకుంటా పోయి. సో ఇది గాయస్ మనకి రాజన్న టెంపుల్ వేములవాడ. సో పైన చూసిల్లా భక్తులు పైన కూడా లైన్ కట్టిర్రు, ఫుల్ మంది, మొత్తం పెద్ద వేరే అంటే వేరే ఉన్నది. ఇక చూడరు కిందికి పోతాను. మేము కిందికి పోయి రూమ్ దగ్గర పోయి మా వాళ్ళకి చెప్తాం ఇట్లా నీళ్ళు గుండంలో మునుగుతారు, మీరు పోయి స్నానం చేసి అని చెప్తాం. సో మేము మళ్ళీ ఇక్కడ నుంచి డైరెక్ట్ కుమ్రవెల్లి నుంచి ఐలో నుంచి మళ్ళీ వరంగల్, అట్లా అది ప్లాను. సో ఇది మనం బయటికి పోతాను ఇక అంతే. ఇక మళ్ళీ పోయేటప్పుడు వస్తా కావచ్చు కానీ వీడియో తీయలేను, ఎందుకంటే లెంత్ అవుతుంది ఇక డబల్ మీరు కూడా చూడలేరు. సో అది ముచ్చట. చూడు ఎట్లా మంది, ఎంత ట్రాఫిక్ ఉన్నదో ముందట, ఆటోలు ఆగమాగం ముచ్చట. నేను బాగా నా వాయిస్ వినలేరు, ఊకే నా వాయిస్ ఏమి వింటారు కానీ వాళ్ళ వాయిస్ కూడా వినండి ఎట్లున్నది అనేది. సో ఇది మనకి ఎంట్రీ. ఇది మనకి ఒక రీల్ కూడా పడుతుంది మన ఛానల్లో, చూడ్రి షార్ట్లో. ఇది మన ఎంట్రీ సీన్ తీసేసినాం. సో ఇది మనకి బద్ది పోచమ్మ ఆలయం. ఇక్కడ పోచమ్మ దగ్గరగా వచ్చి కళ్ళు గుడాలు ఇంకా బోనం ఇంకా అవి సామాన్ తెచ్చి చేసి తర్వాత కోడిని కోసుకొని ఇంత తినేసి మళ్ళీ స్నానం చేసి డైరెక్ట్ అక్కడికి పోడే మల్లన్న జాతరకు కుమ్రవెల్లి. సో ఇది ప్లాన్.
ఇప్పుడైతే మేము కోని ఇట్లా కొనేసినాం, అదైతే మొక్కేసినాం. మేము వచ్చేవారికి గేట్ క్లోజ్ అయినాయి. సో బయటనే భక్తులు మొక్కులు అప్పచెప్పుకుంటారు. సో మేమైతే చికెన్ గిట్లా అవన్నీ కొట్టించుకొని మా రూమ్ పైన ప్రిపేర్ చేసుకుంటున్నాం ఇక వండుకోనికి. టైం వచ్చేసి ఎంత అనుకుంటా, టైం వచ్చేసి దాదాపు 11:25 అవుతుంది, 11:30 అరౌండ్. ఇప్పుడు వండుకుంటున్నాం. ఇక తినే వరకు 1-2 అవుతుంది. డైరెక్ట్ తినుడుతోనే బయలుదేరుడు. ఇక నైట్ టైం జర్నీ డైరెక్ట్ ఎక్కడికి, సిద్దిపేట కొమరవెల్లి వయా సిద్దిపేట సిరిసిల్ల. సో మా వాళ్ళు ఇప్పుడైతే చూడండి, మన ప్రిపేరింగ్ ఫర్ కర్రీ అండ్ రైస్ వాళ్ళ పైన ఉన్నది. ఇక నేను మాట్లాడలేను, ఏం మీరు మీరే. ఇక మా వాళ్ళు అయితే దర్శనానికి పోయి చాలా అలసిపోయారు, ఫుల్ సిక్ అయిపోయారు. సో మనమే వండాలి కూర, మనమే వండినాం. ఇక మనం వండి ఇక కూరలు అంటే మనం అన్నం అయితే వండడానికి రాదు మనకు. అన్నం వాళ్ళు మన చిట్టి వాళ్ళు వండారు, మా పుట్టి వాళ్ళు. తర్వాత నేను కూర వండినా. సో చూడండి, టైం వేములవాడ ఎట్ 11:23 PM. దిస్ ఈజ్ ద వ్యూ. మనం గుడి, అది గుడి, మన గుడి పక్కకే ఉన్నాం మనం రూమ్లో. సో ఇది వ్యూ. దిస్ ఈజ్ ద వేములవాడ టెంపులే కనవాడ టెంపుల్. ఇక్కడ మనం వండుకునేది. ఇప్పుడు ఫుడ్ ప్రిపేరింగ్. దర్శనం అయిపోయినాక వీళ్ళు వచ్చే వరకు 11 అయింది. సో మనం ఫుడ్ ప్రిపేర్ చేసుకొని ఇంత తినేసి డైరెక్ట్ కొమరవెల్లికి వెళ్ళిపోవడమే. ఇది మన జాతర సీజన్. ఏమో ఎంత వీలైతే అంత పెడతాం, ఎందుకంటే ఛార్జింగ్ ఉండలేదు మనకు, అదొక ప్రాబ్లం. సో ఇది మన వేములవాడ. దిస్ ఈజ్ ద టెంపుల్, వేములవాడ టెంపుల్. ఇది ఉండవు, అదే పార్కింగ్ ఏరియా మొత్తం. ఇక మొత్తానికి అయితే ఇట్లా చేసి మనకి కర్రీ వండేసినాం. లాస్ట్లో ఇంత కొత్తిమీర వేసుకుంటే కథ అయిపోయినట్టే. సో చూడరి, మన ప్రిపరేషనే. మనం నాన్ వెజ్ మంచిగా వండుతాం అన్నట్టు, వెజ్ కాదు, ఓన్లీ నాన్ వెజ్. సో మనం వండేసినాక పోయి ఇంత తినేసి మనమైతే ఇప్పుడు కొమరవెల్లికి స్టార్ట్ అవుతున్నాం. సో మనం పొద్దుగాల 4 o'clock వరకు 5 o'clock వరకు పోతాం కావచ్చు. ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. ప్రజెంట్ మనం వేములవాడ దగ్గర ఉన్నాం. సో మా ఆటో పార్కింగ్లో ఉంది. సో మధ్యలో ఏమన్నా బ్యూటిఫుల్ క్లిప్స్ ఉంటే ఇలా యాడ్ చేస్తాం. సో మనమైతే ఇప్పుడు బయలుదేరుతాం. తర్వాత ఏమైనా నెక్స్ట్ చూద్దాం. కూర్చున్నావు ఇంకేంది, నువ్వు చేయది, నువ్వు కాదు మళ్ళీ కానీ దాని వెనక దాగా ఎంత వెనుక జరిగితే పోతుంది అక్క అంటున్నావా? ఇట్లా మార్నింగ్ 6 o'clock కొమరవెల్లి.